ఇప్పుడు దేవుని కృప ద్వారా కళ్ళు వచ్చినాయి. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఎలీషా 2 పాళ్ళు ఆత్మ. ఆయన 12 అరకలు, 12 రొళ్ళు, 24 ఎద్దులను వధించి గొత్తినోకల చేత విందు చేసి ఏలియాను వెంటాడిన నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానాన్ని వెంటాడిన ఎలీషా చనిపోయినప్పుడు కూడా ఒక శవం తీసుకొని వస్తూ ఉన్నారు మార్గంలో. ఎలీషా ఎక్కడైతే పాతి పెట్టబడ్డాడో అక్కడ ఆ పాడ కిందకు దించగలే, ఆ పెట్టె దించగలే చచ్చిన వాడు తిరిగి లేచాడంట. ఎలీషా ఎముకలు తగిలి చచ్చినవాడు బ్రతికాడు. దీన్నే దింపుడు కళ్ళము అని అంటారు. ఊరికి అవతల దింపుడు కళ్ళము 3 సార్లు పిలుస్తారు. ఎందుకు లేస్తాడు? త్రాగుబోతైనవాడు, తిరిగిపోతైన వాడు, లేకపోతే పరిశుద్ధుడైన వాడు, లేకపోతే ప్రముఖుడైన వాడు, లేకపోతే పరిపాలన చేసే వ్యక్తి కావచ్చు. ఆయన పేరు పెట్టి పిలిస్తే లేస్తాడా? లేకవాడు సుమా, లేవడు. కారణం ఏమిటి? అది ఒక ఆనవాయితీ అయిపోయింది. అది దింపుడు కళ్ళం. నో, అది దింపుడు కళ్ళం కాదు. పిలిస్తే పలకడు, చచ్చినవాడు తిరిగి లేవడు, అసాధ్యం. కానీ అది పేతురుకు మాత్రమే. చచ్చిపోయిన దోర్కాను తబితా, దోర్కా లెమ్మనగా లేచి కూర్చుంది. యేసు ప్రభువారు చేసింది. చిన్నదానా తలితాకుమి లెమ్మనగా లేచి కూర్చుంది. పాడిన ముట్టగా ఆ చిన్నవాడు లేచి మాట్లాడసాగాను. అదే క్రమాన్ని పేతురు చేశాడు. యేసు క్రమాన్ని పేతురు చేశాడు కనుకనే బతికాడు. కానీ ఎలీషా శల్యములు తగిలి లేచాడు. ప్రేమగల ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీతిలో ఉన్నా, విశ్వాసంలో ఉన్నా, ప్రేమలో ఉన్నా, సమాధానము ఇంత అంత కాదు. 4 వెంటాడుము. వెంటాడి చంపిన సౌలు పౌలుగా మార్చటానికి 2 కళ్ళు పోయినాయి. అలాగైతే ఒక ఆత్మీయుడి దగ్గర ఆత్మను సంపాదించుకున్న ఎలీషా 2 పాళ్ళు, ఆత్మీయుడి దగ్గర గేహాజీ 2 పాళ్ళు కాదు కదా. కుష్ఠో సంతతికి నీ సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి వాడు ఎలీషా యొద్ద నుండి బయటికి వెళ్ళాను. ఎంత దౌర్భాగ్యమని స్థితి. నయమానేమో సౌభాగ్యవంతుడు, గేహాజేమో దౌర్భాగ్యవంతుడు. తన పిల్లలందరికీ కుష్టి వ్యాధి ఇచ్చాడు. ఈ ఉదయకాలం ఒక్కడు పాపం చేస్తే ఇంటి మొత్తానికి మరణం. యేసు ప్రభువులో జీవం కావాలంటే, ప్రభువా నా తండ్రి పాపము నా మీదకి రాకుండా నన్ను పరిశుద్ధునిగా చేయి. కోరాహు తండ్రి తిరస్కారం చేశాడు. కానీ కోరాహు కుమారులు జీవము గల దేవుని వైపు కీర్తనలు పాడుకున్నవారు, జీవించిన వారు వందనాలు స్తోత్రాలు సమర్పిస్తూ ప్రేమపూర్ణుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించునుగా, ఆమేన్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. దేవుని చిత్తమైతే ఈ మూమెంట్కి పేమెంట్ కూడా సహాయపడాలని, ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని
ప్రేమతో మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ఆమెన్.